గాంధీ భవన్లో తనకు అటెండర్ పదవిని ఇచ్చినా తప్పకుండా చేస్తానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తమ పార్టీ అగ్రనాయకులు సోనియా, రాహుల్ గాంధీలు ఏం చెబితే అదే మేం చేస్తామన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. తాను ఢిల్లీలో పైరవీలు చేయడం లేదని, ఎవరు పిసిసి అయినా పాలన బాగానే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల పవర్కు ప్రధాని మోడీ పవర్కు చాలా తేడా ఉందన్నారు. పర్మనెంట్ పొలిటికల్ పవర్ సోనియా, రాహుల్ గాంధీలదేనని ఆయన తెలిపారు. కానీ రాజకీయాల్లో మోడీది తాత్కాలిక పవరేనని బీజేపీ వారు గుర్తించాలన్నారు. ప్రధానిగా ఆయన దిగిపోయాక బీజేపీలోనే పవర్ ఉండదన్నారు. ప్రజలు మూడోసారి చాలా కష్టంగా మోడీకి అధికారం అప్పగించారన్నారు. కొట్లాడుకుని పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో 353 సీట్లు బంపర్ మెజార్టీ ఎంపీలను ఇచ్చిన చరిత్ర భారతదేశ ప్రజలు. మరి ఆ రోజు 21 నెలల యొక్క చీకటి రోజులని మరి తర్వాత ఎన్నికలు ప్రజలకు తెలియదా? ఆ చీకటి రోజులే అని ఒక ఫీలింగ్ ప్రజలకు ఉంటే వాళ్ళు 353 సీట్లు ఇందిరాగాంధీ గారికి మళ్ళీ ఘన విజయం ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ చేసేవాళ్ళ అంటే ప్రజలు దాన్ని వదిలేశారు, జరుగుతుంటేనే వదిలేశారు. ఆ రోజు ఆనాటి ప్రజలకున్న జ్ఞానము ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారికి, స్పీకర్ గారికి ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సరే, ఇది అయిపోయింది. ఓకే, ఎమర్జెన్సీ కాలంలో అటల్ బిహారీ